రూ. 500 ఖర్చు పెట్టి కోట్లు సంపాదించాను. ఎలాగో తెలుసా? ఈ వీడియోలో వాస్తవ విషయాలు చెప్పడం జరిగింది. దయచేసి పూర్తి వీడియో చూడండి. ముందుగా విజయ రహస్యం ఏంటో మీకు చెబుతాను. సీతాకోకచిలుకని చూడండి. మనం ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టుకోలేము. అదే మనం మన చేతిలో ఒక సుగంధాన్ని వెదజల్లే పూల మొక్కని పట్టుకుంటున్నామంటే ఆ సీతాకోకచిలుక మన దగ్గరకు వస్తుంది. డబ్బు కూడా సీతాకోకచిలుక లాంటిదే. మనం డబ్బు మీద వ్యామోహం పెంచుకుని దాని చుట్టూ తిరిగామనుకోండి, అది ఎప్పటికీ మన దగ్గరికి రాదు. అదే మనం కొన్ని లక్షణాలను పెంచుకున్నామనుకోండి, ఆ డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆ లక్షణాలు ఏంటో మీకు చెప్తాను. దురాశ లేకపోవడం, ఉన్నదానితో సర్దుకుపోవడం, సరదాల కోసం అప్పులు చేయకపోవడం, కష్టాన్ని నమ్ముకోవడం, శ్రమ చేసి డబ్బులు సంపాదించడం. ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు, శ్రమించాలి. ఈజీ మనీ అంటే ఇష్టం ఉండకూడదు. ఇతరుల సంపాదన మీద ఆశ లేకపోవడం. ఈ 5 లక్షణాలు ఉన్నాయనుకోండి, ఒక పెద్ద సుగంధాన్ని వెదజల్లే మొక్క మన చేతిలో ఉన్నట్టే. సీతాకోకచిలుక లాంటి డబ్బు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టంతో డబ్బులు సంపాదించిన వారి సాక్ష్యాన్ని చూపిస్తాను చూడండి. లాటరీ టికెట్లు గెలుపొందిన వారి గురించి పేపర్లో చెబుతూ ఉంటారు కదా, ఒక్కసారి పరిశీలించండి. కేవలం రూ. 500, 100, రూ. 40 పెట్టి ఒకే ఒక లాటరీ టికెట్ కొంటారు వాళ్ళు. అంతే తప్ప అత్యాశతోటి అప్పులు చేసి తాహతకు మించి పెద్ద మొత్తంలో లక్షలు పెట్టి లాటరీ టికెట్లు కొనరు, బెట్టింగ్లు ఆడరు. అప్పులు చేసి తాహతకు మించి పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లు కొని బెట్టింగ్ ఆటలు ఆడి సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది సత్యం. ఒకవేళ మీరు అదృష్టాన్ని పరీక్షించుకోవాలి, ఇదొక్కటే నాకు మార్గం అని అనుకుంటే, మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలే లాటరీ టికెట్లు అమ్ముతున్నాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రం ఉంది. ఒక్కొక్క టికెట్ 40 దగ్గర నుంచి అమ్ముతున్నారు. డబ్బు మీద ఆశతోటి అప్పులు చేసి తాహతకు మించి పెద్ద మొత్తంలో 10,000 టికెట్లు కొనాల్సిన అవసరం ఏముంది? మీకు డబ్బు లాటరీల రూపంలో రావాలి అని రాసిపెట్టి ఉంది అనుకోండి, మీరు ఒక్క టికెట్ 40 పెట్టుకున్నా మీకు డబ్బు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకంటూ రాసిపెట్టి ఉంటే ఎలాగైనా వచ్చి తీరుతుంది. నష్టపోయి జీవితాన్ని చాలిద్దాము అనే ప్రయత్నం కూడా మహాపాపమే. ఆత్మహత్య మహాపాపం. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు. మీరు పైన చెప్పిన 5 లక్షణాలను పెంచుకోండి, మీరు అదృష్టవంతులు అవుతారు. ఆ లక్ష్మీదేవి, ఆ సుగంధాన్ని వెదజల్లే పూల మొక్క మీ దగ్గరకు వస్తుంది. మీ దగ్గరికి సీతాకోకచిలుక లాంటి డబ్బు వచ్చి తీరుతుంది. ఏదో రూపంలో డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఆడకండి, లాటరీలు బెట్టింగ్లు ఆడకండి. అప్పులు చేసి తాహతకు మించి పెద్ద మొత్తంలో ఆటలాడే వాళ్ళ జీవితం ఇదిగో ఈ ఎలుక మాదిరే తయారవుతుంది. ఆహారం కోసం చూడండి, ఆ ఎలుక ఆశపడి, దానికి ఆహారం ఎక్కడ దొరకదు, ఆశపడుతుంది, అక్కడికి వెళ్తుంది, ఆ బోన్లో చిక్కుకుంటుంది, మళ్ళీ బయటికి రాలేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మనము డబ్బు మీద ఆశతోటి ఏ బోన్లోనూ చిక్కుకోకూడదు కదా. ప్రభుత్వాలకు కూడా నా విన్నపం ఏంటంటే, ప్రజల యొక్క జీవన విధానం మారింది. ఖర్చులు పెరిగిపోయాయి, ఆశలు పెరిగిపోయాయి. తేలిగ్గా డబ్బు సంపాదించాలి అనే ఆశ ప్రజల్లో పెరిగిపోయింది. కాబట్టి ప్రభుత్వాలే లాటరీ టికెట్లను అమ్మితే అప్పుడు మనం కొంతవరకైనా ఈ బెట్టింగ్ యాప్ల యొక్క ప్రభావాన్ని తగ్గించగలిగిన వారు అవుతామని నాకు అనిపిస్తోంది. ఇది తప్పా ఒప్పా అనేది నాకు తెలియదు. నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. ఈ వీడియో అందరికీ వాస్తవ విషయాలు చెప్పాలి అన్న ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నటువంటి వీడియో. దీని ద్వారా ఎటువంటి బెట్టింగ్ను కానీ లాటరీలను కానీ ప్రోత్సహించడం లేదు నేను. ఇది గమనించగలరు. ఇంతకీ నా 500 కథ చెప్పలేదు కదూ. కొన్ని వస్తువులు కొన్నాను, రూ. 500 పెట్టి యూపీఐ ద్వారా పే చేశాను. నాకు క్యాష్ బ్యాక్ వచ్చింది, రూ. 5 వచ్చింది. నేను గెలిచిన రూ. 5 నాకు ₹1,00,00,000తో సమానం. ఇంత ఓపికగా నేను చెప్పిన ఈ విషయాలను విన్నందుకు, చూసినందుకు మీకు అందరికీ నమస్కారం.